అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. బ్యానర్ గొడవ అక్కడితో ఆగలేదు. ఈ రోజున పోలీసు వారు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి తాలూకా స్టేషన్కి రాత్రి ఇంటిమేషన్ ఇవ్వడం, ఉదయాన్నే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఆపోజిట్ ఎవరైతే కొట్టారని చెప్పి నిన్న ఆరోపణ చేశారో వాళ్ళని ఈరోజు స్టేషన్కి ఉదయం 10-11 గంటలకు తాలూకా స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తాలూకా స్టేషన్కి తీసుకొచ్చిన తరువాత పోలీసులు తీవ్రంగా ఎవరైతే కనబడుతున్న బాధితుల్ని ఎస్ఐ గాయపరిచి ఏమిటి అని అడిగితే విచక్షణారహితంగా మమ్మల్ని కొట్టారండి. ఆ కొట్టిన దెబ్బలకి చేతులకు ఫ్రాక్చర్ అయ్యి ఒళ్ళంతా దెబ్బలున్నా తల మీద కుట్లున్నా సరే ఆ కుట్లను కూడా జుట్టు పట్టుకుని లాగి ఎస్ఐ గారు విచక్షణారహితంగా కొట్టారని చెప్పి బాధితులు అయితే చెప్పడం జరుగుతుంది. అదే పరిస్థితుల్లో ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ ఎస్ఐని నిలదీసి ఎందుకు ఇలా కొట్టాల్సి వచ్చింది, ఒక పోలీసులు కొట్టకూడదు కదా అని చెప్పి పేరుని నాని పూర్తిగా అక్కడ ప్రతిఘటిస్తున్న పరిస్థితి అయితే తాలూకా స్టేషన్లో మనకు కనపడుతుంది. ఇప్పుడైతే మరి బాధితులు మనతో ఉన్నారు. బాధితులు ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందో అన్న విషయాన్ని చెప్పమ్మా. ఏం జరిగింది అసలు? నైట్ వచ్చి పొద్దున్న స్టేషన్కి రావున్నారు సార్. స్టేషన్కి వెళ్ళినాం. స్టేషన్కి వెళ్తే టీడీపీ కార్యకర్త దాసును లోపల ఉన్నారు, పిలిచారు. లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళి గొడవ అన్నాడు. ఇట్లా వాళ్ళే నా మీద పడ్డారని చెప్పంగానే ఆల్సం లెగిసిపోయి లాఠీ పెట్టి ఇక్కడ చెయ్యి దెబ్బలు ఉన్నాయి సార్ అంటే ఇది మీద చేతి మీద కుట్లు పట్టుకుని లాగేసారు. ఈ మోకాలు పెట్టాము, చెస్ట్ మీద ఇలా కొట్టారు, గోడకేసి కొట్టాడు. ఇంకేమన్నా అంటే పైగా అన్నాడు ఈ కేసులు కాదు నీ మీద ఇంకో 3 కేసులు పెడతాను, 3 కేసులు పెట్టి మేము 3 కేసులు పెట్టి ఇప్పుడు ఈ కేసులు కాదు 3 కేసులు పెట్టి నేను చూపిస్తాను మీకు 3 మట్టుకు వదలని చెప్పి బెదిరిస్తున్నాడు. మా తమ్ముడు కాళ్ళు రాట్లో ఉన్నాను మళ్ళీ లాకూడదు చెప్పినా నీ పరిస్థితి ఏంటి? నన్ను కడుపులోనూ ఇక్కడ కొట్టారు సార్. నా మీద కేసులు ఏమి లేవు సార్. నా మీద ప్యాకెట్ కేసు ఉందని ఏదో చేతికి దెబ్బ ఎప్పుడు తగిలింది? మొన్న సండే జరిగింది సార్. ఇది గొడవ మొన్న జరిగింది గొడవలో జరిగింది సార్. తల మీద దెబ్బ తగిలిన తల మీద కూడా మళ్ళీ గోడ కానిచ్చి కడుపులో తన్నాడు సార్ బూట్ కాలుతో. అంతే సార్. ఈ కుర్రాన్ని కూడా కడుపులో తన్నాడు. ఇక్కడ ఏదైతే చూస్తున్నట్టయితే గతంలో ఒక నెల రోజులుగా జరుగుతున్న ఈ బ్యానర్ గొడవ కంటిన్యూ అవుతూనే వస్తూ ఉంది. కంటిన్యూ అయ్యి ఈ రోజున పోలీసులు కూడా ఈ గొడవలో ఒక భాగస్వామ్యులు అయిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజున చూస్తూ ఉంటే వీళ్ళకి తగిలిన దెబ్బలకి ఉన్నా సరే వాళ్ళపై దాడి చేయటం అనేది పోలీసులు మందలించి పంపించాలి. అసలు పోలీసులు కొట్టే అధికారం లేదన్న విషయాన్ని కూడా పోలీసులు మర్చిపోయారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి మనం తాలూకా స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.